వ్యూవర్స్, వెల్కమ్ టు ద టెక్నికల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. నేనండి మీ దేవికని. ఈరోజు మార్నింగ్ ఏమైంది అనుకుంటున్నా, ఏం కాలేదండి. సో నేను ఆఫీస్కి వెళ్దామని జల్లి లేచా, రెడీ అవుతున్నా. సో మా పక్కింటి అమ్మాయి వచ్చి మా అక్కకి చెప్తుంది నేర్చుకుంటా. అరే ఏం డిస్కస్ చేస్తున్నారు వీళ్ళంతసేపు అని ఒక చెవన్నది నేను వాళ్ళ దిక్కేసా. ఏంటిదంటే రీసెంట్ గా రిజల్ట్స్ వచ్చాయి కదా మనకి, డిగ్రీ రిజల్ట్స్. అక్క నేను డిగ్రీలో ఫెయిల్ అయిపోయినాక నాకు ఇక్కడ జాబ్ రాదు, నేను ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. అరే డిగ్రీలో ఫెయిల్ అయితే ఏడవడం ఎందుకమ్మా, ఏడవడం ఎందుకు? అసలు డిగ్రీ ఫెయిల్ అయిపోతే ఇంకా లైఫ్ లాంగ్ ఫెయిల్ అయిపోయినావు, నీకు ఎక్కడ జాబ్స్ అనేది రాదా? సో సప్లీ రాసుకో, సప్లీ కూడా ఫెయిల్ అవుతా పోనీ, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దాకా నీకు ఛాన్స్ ఉంటుంది కదా. ఈ 1 year ఏం చేయాలక్క అంటావా? ఏం చేయకున్నానా, ఏం చేస్తావంటే ఏదైనా సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకో. ఏం కోర్స్ నేర్చుకోవాలంట? ఏం లేదు, టెస్టింగ్ ఉంది, పైథాన్ ఉంది, జావా ఉంది, .NET ఉంది, AWS ఉంది, ఇలాంటి చాలా రకాలైన సాఫ్ట్వేర్ కోర్సెస్ ఉన్నాయి. అవి నేర్చుకో. నెక్స్ట్ ఇయర్ ఉంటుంది, ఆ ఇయర్ ఎగ్జామ్ రాయి, అప్పుడు కూడా ఫెయిల్ అవుతావు కావు కదా. సో లైఫ్ లో ఎవరైనా ఫస్ట్ టైం ఫెయిల్ అవుతారు. అట్లా ఫస్ట్ టైం ఫెయిల్ అయిన వాళ్ళే ఎంత నెక్స్ట్ టైం అనేది స్ట్రాంగ్ గా అవుతారు. సో లైఫ్ లో అనేది ఫెయిల్యూర్స్ కూడా ఫేస్ చేయాలా, అప్పుడు ఫేస్ చేస్తేనే కదా మనం ఎంత స్ట్రాంగ్ అనేది తెలుసుకుంటాము. ఓకే, ఇలా ఎవరైనా ఫెయిల్ అవుతున్నాను బాధపడుతున్నారో బాధపడకండి, వాళ్ళకి మాత్రమే ఈ వీడియోస్ అనేది, ఎవరైతే బాధపడుతున్నారో ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా మోటివేషన్ ఉంటుంది. మా ఛానల్ ఏమనేది ఇది, ఎవరైతే బాధపడుతున్నారో ఎవరికైతే సరైన గైడెన్స్ లేదో వాళ్ళకి అనేది మోటివేషన్ చేయడానికి మేము ఉన్నాం ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.